లో మామ 'హరిహర వీరమల్లు' సినిమాలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయో తెలుసా? చాలా టైమ్‌గా ఆడియన్స్ ముందుకు రావడానికి ట్రై చేస్తున్న ఏదో ఒక కారణంతో పోస్ట్‌పోన్ అవ్వాల్సి వస్తున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు'. సినిమా రీసెంట్‌గా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యి జూలై రెండో వారం లేదా చివరి వారంలో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుండగా, సినిమా గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ చాలా హైప్ ఇచ్చేలా కామెంట్స్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచుతున్నారు. సినిమాలో గ్రాఫిక్స్ హంగులు ఓ రేంజ్‌లో ఉంటాయని చెబుతూ ఉండగా, ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను ఈ సినిమా కోసం వాడారని, అందుకు సరైన అవుట్పుట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఇవన్నీ ఒకసారి ట్రైలర్ రిలీజ్ అయితే అన్ని లెక్కలు మారిపోవడం ఖాయమని చెబుతుండడం విశేషమని చెప్పాలి. ఇండియన్ మూవీస్లో అత్యధిక వీఎఫ్ఎక్స్ షాట్స్ వాడిన మూవీగా 'ఆదిపురుష్', 'బ్రహ్మాస్త్ర' లాంటి సినిమాలు నిలుస్తాయి. 8,000కు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ను ఈ సినిమాల కోసం వాడినట్లు సమాచారం. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా విషయంలో కూడా అందరి అంచనాలు మించుతూ ఏకంగా 6,000కు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ను వాడారంట. అంతలా వాడేంత ఈ సినిమాలో ఏముంది అన్నది సినిమా ట్రైలర్తో తెలుస్తుంది అని అంటున్నారు. ఒక క్లైమాక్స్ కోసమే 25 కోట్లకు పైగా ఖర్చు చేశారని చెబుతూ ఉండగా, ఓవరాల్‌గా సినిమా బడ్జెట్ కూడా పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్‌లో 335 కోట్లకు పైగా ఖర్చు అయిందని అంటున్నారు. అందులో పార్ట్ 2 ఫుటేజ్ కూడా ఉంటుందని తెలుస్తుండగా, ఇంత భారీ ఖర్చు చేసిన 'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ త్వరలో రిలీజ్ కానుండగా, అనుకున్న రేంజ్‌లో అంచనాల్ని అందుకుంటే ఇక బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.